ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశంలో ఈరోజు ద్వాదశ రాశుల వారి ఫలితాలు, అలాగే వారు చేసుకోవలసిన పరిహారాలు, గోచార గ్రహస్థితి, ఈరోజు ఒక ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. ముందుగా పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసము. ఈరోజు తిథి శుద్ధ చవితి, ఉదయం 11:49 వరకు ఉంది. తరువాత పంచమి తిథి మొదలవుతోంది. నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం, సాయంత్రం 5:09 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు ఉంది. ఈరోజు ప్రత్యేకత, తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రథోత్సవం జరుగుతుంది. ఈరోజు గ్రహస్థితిని గనక గమనిస్తే వృషభ రాశిలో గురువు వక్రగతిలో సంచారము, కర్కాటక రాశిలో నీచ స్థితిలో కుజుని సంచారము, కన్యా రాశిలో కేతు సంచారము, వృశ్చిక రాశిలో రవి బుధుల సంచారము, మకర రాశిలో శుక్ర సంచారము, కుంభరాశిలో శని సంచారము, అలాగే మీనరాశిలో రాహు సంచారము నడుస్తోంది. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో గమనిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి గోచార ఫలితాలను గనక గమనిస్తే వీరికి ఈరోజు ఉద్యోగస్తులకి కానీ వ్యాపారస్తులకి కానీ అత్యంత శుభ ఫలితాలను కలిగిస్తోంది. విద్యార్థులకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారికి, భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా చక్కటి అనుకూలతను గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్యన మంచి సానుకూలత, అలాగే ఉద్యోగస్తులలో కూడా ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న వారికి, లేకపోతే వివిధ రంగాలలో ఉన్నవారికి, ప్రభుత్వ ఉద్యోగులకి కూడా వారు ఆశించిన విధంగా ఈరోజు వారికి గడవబోతోంది. రుణ బాధలు తక్కువగా ఉండే రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఈరోజు మీకు ఎదురు కావనే మనం చెప్పుకోవచ్చు. చేస్తున్న పనులన్నిట్లోనూ కూడా విజయావకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆరోగ్యం గురించి చింతపడాల్సిన అవసరం కనిపించట్లేదు. మంచిగా దాన ధర్మాలు చేయటం కానీ, ఆలయ దర్శనాలు చేసుకోవడం కానీ, మంచి పనుల వైపు ఆసక్తి చూపించడం కానీ ఈ రాశి వారిలో ఈరోజు ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. వీరికి అనుకూల దైవం దుర్గాదేవి, ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరము, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. వృషభ రాశి వారి ఫలితాలను మనం గమనిస్తే వీరికి కూడా కష్టం ఎక్కువ పడుతున్నట్టుగా వీళ్ళు భావిస్తూ ఉంటారు. అలాగే కష్టే ఫలి అనే ఒక మాటను కూడా వీరు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా కష్టపడి సాధించాలి అనే ఒక తత్వాన్ని చూపిస్తూ ఉంటారు. విద్యార్థులకైతే అనుకూలమైన కాలంగానే చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్యన కూడా సానుకూలత, ఉద్యోగ వ్యాపారస్తులలో కూడా వీరు ఎంత కష్టమైనా సరే మేము ఆ పని సాధిస్తాము అనే ఒక ఉత్సాహాన్ని చూపిస్తారని మనం చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు భాగస్వామ్యం వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. రుణాల బాధలు తప్పించుకోవడానికి ఇంకొక వృత్తి వెతుక్కుందామా అని ఎదురు చూస్తూ ఉంటారు. లేదా ఇంకొక వ్యాపారం ఏదైనా పెట్టాలి అని చెప్పి కూడా ఆశిస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులకి కూడా ఒత్తిడి అధికంగా ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఆర్థికంగా అనుకూలత ఉన్నా కూడా మిగతా విషయాలలో కొంత ప్రతికూలత అనేది కనపడుతోంది. కష్టపడితే తప్ప సాధించలేము అనే ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది కనుక కష్టపడటం మీదే వీళ్ళు దృష్టి పెడతారు అని చెప్పుకోవాలి. ఇంకా ఈ రాశి వారికి అనుకూలమైన దైవం హనుమంతుడు, అలాగే ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తర దిక్కు, కలిసొచ్చే రంగు వీరికి ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య వీరికి 9. మిథున రాశి వారి ఫలితాలను గమనిస్తే ఈరోజు కొంత ప్రతికూలత ఉంటుందనే చెప్పుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించి అంత అనుకూలత కనిపించటం లేదు. రుణ బాధలు విపరీతంగా ఉండే అవకాశాలుంటాయి. కోర్టు సమస్యలు ఎక్కువగా వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. శత్రువులు అధికంగా ఉంటారు. సంతానానికి సంబంధించి కూడా కొంతవరకు వ్యధ చెందటము, వారి యొక్క వృత్తి గురించి కానీ, వారి యొక్క విద్య గురించి కానీ ఎక్కువగా మీరు ఆలోచన చేయటము, దాని వలన మీరు ఎక్కువగా అసంతృప్తి పొందటం కూడా కనపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కోరుకున్న విధంగా ఉద్యోగం లేదని కానీ, లేకపోతే ఉద్యోగంలో మార్పు ఉంటే బాగుంటుందనే ఆలోచన కానీ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మొత్తం మీద ఈరోజు మిథున రాశి వారికి చెప్పుకోదగినట్టుగా కనిపించటం లేదు. ఎంతో కొంత నిరాశగాను నిస్పృహగానే గడుపుతారని చెప్పుకోవాలి.
అలాగే ఈ నిరాశ నిస్పృహ పోవడానికి మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణమూర్తి, అలాగే ప్రయాణించాల్సిన దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారిని కనుక మనం గమనిస్తే వీరికి ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. భార్యాభర్తలు ఒకరికొకరు సహాయం చేసుకునే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి విశేషంగా కలిసొస్తోంది. భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అవగాహన ఉంటుంది. సంతానానికి సంబంధించి, విద్యార్థులకి సంబంధించి కూడా చక్కగా వీరు ముందుకు వెళ్లేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ వృద్ధి కనపడుతోంది. కొత్త వాహనాలు కానీ, కొత్త గృహోపకరణాలు కానీ కొనుక్కునే అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకున్న విధంగా వీరికి పనులన్నీ సానుకూలం అవ్వడము, అలాగే అనుకున్న విధంగా వీరు చేయాలనుకుంటున్న పనులన్నీ కూడా పూర్తి చేయడము, ముఖ్యంగా ఎవరైతే వ్యాపారంలో ఉన్నారో వారికి చాలా కలిసి రావటం అనేదాన్ని మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా వీరు తీసుకుంటున్న జాగ్రత్తలు వీళ్ళకి సానుకూల ఫలితాలు ఇస్తాయని మనం చెప్పుకోవచ్చు. రుణ బాధల నుంచి బయటికి రావాలని ప్రయత్నం చేస్తారు. అలాగే ఎవరికి సమాధానం చెప్పుకోకూడదనే ప్రయత్నం వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చేయటము, అలాగే బంధువర్గీయుల్ని కలవటము వీళ్ళకి ఈరోజు అధికంగా కనపడుతోంది. వీరికి అనుకూల దైవం లక్ష్మీదేవి, ప్రయాణించాల్సిన దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు వీరికి ఎరుపు, అదృష్ట సంఖ్య వీరికి 6. సింహరాశి వారికి ఈ రోజు కనుక మనం గమనిస్తే వీరికి ఉద్యోగపరంగా చాలా అనుకూలత కనపడుతోంది. కొత్త అవకాశాలు వచ్చే అవకాశము, అలాగే ఇంటర్వ్యూలకి వాటికి వెళ్లే వారికి ఈ రోజు చాలా సానుకూలంగా కనపడుతోంది. వ్యాపార పరంగా కూడా చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. ఆరోగ్య రీత్యా కూడా వీరికి చక్కటి మార్పు కనపడుతోంది. హాస్పిటల్స్కి వాటికి వెళ్ళినా కూడా మందులు లాంటివి మానేయటం కానీ, లేకపోతే వాడుతున్న మందుల ఒక డోసేజ్ ఏదైతే ఉంటుందో అది తగ్గటం కానీ మీకు కనపడుతూ ఉంటుంది. మొత్తం మీద ఈరోజు సంతానానికి చక్కటి అభివృద్ధి, పోటీ పరీక్షలకి వెళ్తున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబం గురించి, కుటుంబ శ్రేయస్సు గురించి మీరు పాటుపడుతూ ఉంటారు. అలాగే వారి యొక్క అభివృద్ధి గురించి కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు గనక ఈరోజు ఆర్థికంగా కానీ, సామాజిక పరంగా కానీ మీకు కుటుంబ పరంగా చక్కటి అభివృద్ధి గోచరిస్తూ ఉంటుంది. మొత్తం మీద ఈరోజు సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి చాలా అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. ముఖ్యంగా వీరు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ప్రత్యేకించి గౌరవాభిమానాలు పెరగడము, నలుగురు వీరిని గుర్తించటము, వీరు చేసిన పనిలో వీళ్ళకి ప్రమోషన్స్ రావటం కానీ, ఆర్థికంగా అనుకూలత ఉండటం కానీ గోచరిస్తోంది. వీరికి అనుకూలించే దైవం షిరిడి సాయిబాబా, ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరము, కలిసొచ్చే రంగు వీరికి ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య వీరికి 9. కన్యారాశి వారి ఫలితాలను చూద్దాం. కన్యారాశి వారికి కూడా ఈరోజు ఆర్థికమైన పురోగతి వైపుగా వీళ్ళు వెళ్తున్నారని చెప్పొచ్చు. అయితే రుణాలు తీర్చే ప్రయత్నం వీరిలో అధిక శాతం కనపడుతూ ఉంటుంది. కొంత రుణాలు తీర్చాలి అని వీరి మీద ఒత్తిడి వచ్చేందుకు కూడా అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి రుణ బాధల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావాలనే ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇంకొక వృత్తి కూడా చేయాలి అనే ఆలోచన వీరిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. చేస్తున్న వృత్తిలో వీరికి కొంతవరకు నిరాశగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొక సంపాదన ఏదైనా ఉంటే మా అప్పులు తీరుతాయి అనే ఆలోచన కూడా వీళ్ళలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. వృత్తిపరంగా కొంత నిరాశగా ఉన్నా కూడా వ్యాపారస్తులు మాత్రం కొత్త వ్యాపారం జోలికి వెళ్ళకూడదు, భాగస్వామ్యం జోలికి వెళ్ళకూడదు. అలాగే చేస్తున్న వ్యాపారం ఏదైతే ఉందో అదే వీరు ముందుకు కొనసాగించాలని చెప్పి సూచన. వీరికి అనుకూల దైవం కాళికామాత, ప్రయాణించాల్సిన దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. తులారాశి వారి ఫలితాలను గమనిస్తే వీరికి ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు నిరాశగా ఉంటారని చెప్పుకోవాలి. రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ వీరు కోరుకున్న విధంగా లేదనే భావన కనపడుతూ ఉంటుంది. నిరాశగా ఉంటారని ఎక్కువగా చెప్పుకుంటున్నాం. ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం జరుగుతోందనే భావన, వీరికున్న శక్తి సామర్థ్యాలకి తగినట్టుగా వీరి ఉద్యోగం లేదని కానీ, వ్యాపారం జరగట్లేదని కానీ వీరు ఎక్కువగా భావన చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి కూడా ఉద్యోగ వ్యాపారాలలో అంత ప్రతికూలత కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వారికి కొంత నిరాశగాను ఉంటుంది. అలాగే ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తవుతాయని చెప్పుకుంటున్నాం. ఆర్థికపైన విషయాలలో మాత్రం ఒత్తిడి అధికంగా ఉంటుంది. రుణాలు తీసుకున్న వారికి కూడా
ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. అలాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా వీరు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాయామం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి దెబ్బలు తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక జాగ్రత్త వహించాలి. వీరికి అనుకూలమైన దైవం లక్ష్మీ నరసింహస్వామి. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరము. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గమనిద్దాం. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రయాణాలు అధికంగా చేసే అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తలలో ఒకరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొత్తం మీద ఈ రోజు ఖర్చుతో కూడిన రోజుగా చెప్పుకుంటున్నాము. ప్రతి విషయంలోనూ కూడా కొంత మీరు నిరాశగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఏ విషయం పని చేస్తున్నా కూడా అది మీకు అనుకూలంగా లేదని చెప్పి మీరు భావన ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఏమవుతుంటుందంటే ప్రతి చోట కూడా ఎక్కడో అక్కడ కొంత నిరాశగా ఉండటము, లేకపోతే తృప్తిగా లేకపోవడము, అసంతృప్తి ఎక్కువగా చూపించటము, ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద కొంచెం మౌనంగా ఉంటారని చెప్పాలి. అలాగే సమాజం నుంచి దూరంగా ఉంటారు అని కూడా చెప్పుకోవాలి. ఇంకా ఈ రాశి వారికి అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి. ప్రయాణించాల్సిన దిక్కు వీరికి ఉత్తరము. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్టయితే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు చాలా ఉన్నతంగా కనపడుతోంది. అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా విశేషంగా కలిసొచ్చే రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా వీరికి చాలా అనుకూలంగా ఉంది. కుటుంబ పరంగా కూడా వీరికి అనుకూలత గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి అలాగే వారి యొక్క విద్య గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి చక్కటి ఫలితాలను ఇస్తున్నాయి. కాబట్టి మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. అలాగే ప్రతి పనిని కూడా మనసు పెట్టి చేస్తే ఆ పని మనకి సానుకూలం అవుతుంది అని నలుగురికి కూడా చెప్తూ ఉంటారు. అలాగే బంధుమిత్రులకి సహాయం చేయటము, దీంతో పాటు ఎవరికైనా రుణ సహాయం చేయాలని మీకు మీరుగా ఆసక్తి చూపించటము, లేదా ఎవరికైనా రుణం కావాలంటే మీరే రుణం తీసుకొని వారికి సహాయం చేయటము, ఇలాంటివన్నీ కూడా చేసే అవకాశాలు ఈరోజు ఈ రాశి వారికి ఎక్కువగా కనపడుతున్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటున్న వారికి మంచి ఫలితాలు కనపడతాయి. ఉద్యోగస్తులకి చాలా ఆనందదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులకి కూడా ఆనందంగా ఉంటుంది. అలాగే ఐటీ రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి వస్తున్న మార్పులు కానీ లేకపోతే వాళ్ళ మేనేజర్లతో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈరోజు వారికి తీరిపోతాయి. మీకు అనుకూలించే దైవం రాఘవేంద్ర స్వామి. అలాగే ప్రయాణించాల్సిన దిక్కు తూర్పు దిక్కు. కలిసొచ్చే రంగు వీరికి ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య వీరికి 9. మకర రాశి వారి ఫలితాలను గనక గమనిస్తే ఈరోజు ఆరోగ్యాన్ని గురించి మీరు జాగ్రత్త వహించాలి. ఎప్పుడో జరిగిన విషయాలన్నీ కూడా ఈరోజు గుర్తుకు రావడం కానీ లేకపోతే అవే సమస్యలు మళ్ళీ మీకు తిరిగి రావడం కానీ ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. రుణ బాధలు అధికంగా ఉండటం, శత్రువుల వలన ఇబ్బంది పడటం, ఎవరైనా మాకేదైనా చేశారేమో అని చెప్పి ఆలోచన చేయటము, దాని వలన ఎక్కువగా మదన పడటము ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా మీ యొక్క ఉద్యోగానికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు సెలవు పెట్టేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీరు ఆశిస్తున్నట్టుగా ఉండకపోవచ్చు. ప్రతి విషయంలోనూ మీరు గొడవ పడటం కానీ ప్రతి విషయంలోనూ మనస్పర్ధలు ఉండటం కానీ ఎక్కువగా కనపడుతోంది. విద్యార్థులకి వారి యొక్క విద్య గురించిన ఆందోళన, లేకపోతే పోటీ పరీక్షలలో నెగ్గవేమో అనే చెప్పి ఒక ఆందోళన ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి విద్యార్థులకి కూడా మానసికంగా శారీరకంగా వారికి కొంత సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. ఈరోజు మీకు అనుకూలమైన దైవం ఆంజనేయ స్వామి. ప్రయాణించాల్సిన దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు వీరికి ఎరుపు. అదృష్ట సంఖ్య 9. కుంభరాశి వారికి ఆర్థికంగా అనుకూలతతో పాటుగా ఖర్చులు కూడా విపరీతంగా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి మీ యొక్క భార్య కానీ భర్త కానీ వారి ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాల్సిన రోజుగా చెప్పుకుంటున్నాము. ప్రయాణాలు అధికంగా ఉండే రోజు. అలాగే హాస్పిటల్స్కి వెళ్లాల్సిన పరిస్థితులు, కొంతవరకు ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత అసంతృప్తిగా ఉంటుంది. అలాగే చేస్తున్న పనులన్నీ కూడా తిరిగి మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులకి కూడా ప్రతి విషయంలోనూ కూడా
పనులు జరగట్లేదు అనే ఒక నిరాసక్తిగా ఉంటారు, అలాగే అసంతృప్తిగా ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల ఒక నిరాదరణ ఎక్కువగా ఉండటం వలన కొంత ఇబ్బంది పడతారు అని చెప్పుకోవాలి. అలాగే ఆర్థికంగా అనుకూలత ఉన్నా కూడా ఇందాక చెప్పినట్టుగా ఖర్చులు విపరీతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజుగా మనం చెప్పుకుంటున్నాం. అనుకూలించే దైవం వీరికి మాత్రం ఈశ్వరుడు, అలాగే ప్రయాణించాల్సిన దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య వీరికి 3. మీనరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది అని అంటే, ఆర్థికంగా అనుకూలత కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈఎంఐ లాంటివి కట్టేయాలనే ప్రయత్నం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఎక్కడా కూడా ఎటువంటి పనిని కూడా వాయిదా పెట్టకుండా పూర్తి చేయాలనే ఆకాంక్ష వీళ్ళలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థితికి వెళ్లేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే స్కూలు విద్యార్థులు ఉన్నారో వారు మాత్రం కొంత ఆకతాయితనాన్ని చూపిస్తూ ఉంటారు, మొండితనాన్ని చూపిస్తూ ఉంటారు. విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారో వారికి మాత్రం ఈరోజు కొంత ఆటంకం కలిగేందుకు అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్యన చక్కటి అవగాహన, అలాగే కుటుంబ సభ్యుల మధ్యన కూడా ఒక మాట మీద నిలబడటము, నలుగురికి సహాయం చేయటము, దైవ దర్శనం చేసుకోవటము, తీర్థయాత్రలకు వెళ్ళడము, వీటన్నిటి మీద ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే వీరు అనుకుంటున్న ప్రతి పనిని కూడా చాలా వరకు పూర్తి చేస్తారనే మనం చెప్పుకోవాలి. వీరికి అనుకూలమైన దైవం శ్రీకృష్ణ పరమాత్మ, ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరము, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు. ఈరోజు గురువారం గనక రాఘవేంద్ర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మార్గశిర గురువారం శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. మార్గశిర గురువారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించి అక్షతలు శిరస్సున ధరించి పులగం, పరమాన్నం వీటిలో ఏదైనా శ్రీ మహాలక్ష్మీదేవికి నివేదించి ముత్తైదువులను గృహానికి పిలిచి ఆ ముత్తైదువులకి పూర్ణపు బూరెలు కానీ, నేతితో వండిన పదార్థాలు కానీ లక్ష్మీదేవికి నివేదించినవి తాంబూలంలో ఉంచి వాయనంగా ఇస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మార్గశిర గురువారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజిస్తే వ్యాపార వృద్ధి కలుగుతుంది. అదేవిధంగా మార్గశిర గురువారం సాయంకాలం పూట సంధ్యా సమయంలో అరటి చెట్టు మొదట్లో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం ఉంచి అరటి చెట్టుకు పసుపు కుంకుమ అలంకరించి చెట్టు మొదట్లో నీళ్లు పోసి అరటి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లేదా సంధ్యా సమయంలో దానిమ్మ చెట్టు దగ్గర దీపం వెలిగించినా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. లక్ష్మీదేవి విగ్రహం ఉన్నవాళ్ళు మార్గశిర గురువారం సందర్భంగా పెరుగు, తేనె, నెయ్యి, అక్షింతలు, గరిక, నువ్వులు, దర్భలు, పువ్వులు వీటిని నీటిలో కలిపి ఆ నీటితో అభిషేకం చేస్తే ఈ అష్టద్రవ్య లక్ష్మీ అభిషేకం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవికి తులసి దళాలు కానీ, మరువం కానీ, దవనం కానీ సమర్పించడం ద్వారా కూడా సకల శుభాలు కలుగుతాయి. ఏనుగు ఆకారంలో ఉండే దీపపు సెమ్మెల్లో దీపారాధన చేయటం ద్వారా కూడా శ్రీ మహాలక్ష్మి కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి బాల్య క్రీడల యందు ఉన్నటువంటి విశేషమేమి అంటే ఆయన చేసినటువంటి లీలలు మనసుని హత్తుకుంటాయి. మనసు కరిగినటువంటి మైనం ఎలా ఉంటుందో అలా ఉండగలిగితే చాలు. మైనపు ముద్ద ఉందనుకోండి, దాని మీదకి తీసుకొచ్చి మీరు ఏ మూర్తిని నొక్కండి ఆ మూర్తి ముద్ర పడుతుంది. ఆర్ద్రత అని ఒక మాట సంస్కృతంలో. ఆ ఆర్ద్రతని పొందిన హృదయమైతే ఇది ఋషిప్రోక్తము, ఇది మమ్మల్ని ఉద్ధరిస్తుంది అనేటటువంటి భక్తిభావన చేత శ్రవణం చేసిన వాడైతే ఆ లీలను విన్నంత మాత్రం చేత ఆ కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపము మనసు మీద ముద్ర పడుతుంది. కృష్ణ స్పర్శ తగిలితే ఏమవుతుంది అంటే దానికి ఒక లక్షణం ఉంటుంది. ఎప్పుడైనా కృష్ణ స్పర్శ మనసుకి కలిగితే అది ఉత్తర క్షణం పాపదహనం చేస్తుంది. కృష్ణుని యొక్క
మూర్తి యందు ఆ లక్షణం ఉంటుంది. అందుకే బ్రహ్మచారుల నుండి సన్యాసి వరకు కృష్ణ పరమాత్మ యొక్క మూర్తిని వివిధ భంగిమలలో ఆరాధన చేస్తారు. గృహస్థ అయితే త్రిభంగిగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదముల దగ్గర ఆవు దూడని ఉంచి ఉపాసన చేస్తారు. తురీయాశ్రమంలో ఉన్నవాళ్ళైతే అలా ఆవు దూడ లేకుండానే త్రిభంగిగా ఉన్నటువంటి కృష్ణుణ్ణి ఉపాసన చేస్తారు. చిన్న పిల్లలు కూడా చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ అని ఆ చిన్ని కృష్ణుని యొక్క రూపాన్ని అనుభవిస్తారు. ఆ కృష్ణ పరమాత్మ యొక్క రూపము, ఆ కృష్ణ పరమాత్మ యొక్క వైభవము ఎంత గొప్పగా ఉంటాయి అంటే అది ఆర్ద్రత కలిగినటువంటి మనసు మీద ఆ లీల వింటున్నప్పుడు దాని యొక్క ముద్ర పడుతుంది. ఆ ముద్ర పడితే అది నిలబెట్టుకోగలగాలి, కానీ అది ఘనీభవించిందనుకోండి, గట్టిపడిందనుకోండి, అది చాలు కృష్ణుని వైపుకి నడిపించడానికి. కృష్ణుడు సారథిగా కూర్చుని ఈ శరీరం అనేటటువంటి రథాన్ని నడపడానికి అవకాశం ఇస్తుంది. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడ యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు సారథ్యం చేస్తాడో, ఎక్కడ జీవుడు రథస్థితుడై ఉంటాడో అక్కడ విజయము తప్ప వేరొకటి ఉండదు, విజయాన్నే పొందుతాడు. కాబట్టి అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క లీలలు అన్నీ సర్వోత్కృష్టములు. కృష్ణుని యొక్క బాల్య క్రీడలు ఎక్కడ ప్రారంభమయ్యాయి అంటే అసలు కృష్ణ జననముతో ప్రారంభమయ్యాయి. కానీ కృష్ణ జననమైన తరువాత చేసినటువంటి మొట్టమొదటి లీల పూతనా సంహారం చేశాడు ఆయన. పూతన ఒక రాక్షసి, కంసుని పనుపున కామరూపంలో తిరగగలిగినటువంటి శక్తిని పొంది ఉన్నది. ఎప్పుడైతే కంసుడు కృష్ణుణ్ణి కారాగారంలోనే నేను పుట్టినప్పుడు వధించగలనని అనుకున్నాడో, ఆ ప్రణాళిక నెరవేరలేదో, పళ్ళురాని పిల్లలందరినీ కూడా సంహరించమని పూతనని పంపించాడు.